తెలంగాణ ఏర్పాటులో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పాత్ర కీలకమన్నారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. తెలంగాణ సమాజం ఆయన సేవలను స్మరించుకోవాలని చెప్పారు. నిజాయితీ నిఖాసైన నాయకుడు జైపాల్ రెడ్డి అని కొనియాడారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఆయనతో ఉన్న సంబంధాలను గుర్తు చేసుకున్నారు. జైపాల్ రెడ్డి 83వ జయంతి సందర్భంగా పీవీఎన్ఆర్ మార్గులోని స్ఫూర్తి స్థల్లో నివాళులర్పించారు నేతలు. మండలి చైర్మన్ గుత్తా, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో పాటు వివిధ పార్టీల నేతలు ఆయనకు ఘనంగా అంజలి ఘటించారు. ప్రజాస్వామ్యం విలువలు కాపాడిన గొప్ప వ్యక్తి జైపాల్ అని చెప్పారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. హైదరాబాద్కు మెట్రో తీసుకొచ్చిన ఘనత జైపాల్దేనన్నారు. మెట్రో రైల్కు జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని సీఎం రేవంత్కు విజ్ఞప్తి చేశారు నేతలు. వారు గతంలో మాకు చేవెళ్ళ ఎంపీగా చేవెళ్లకు ఎనలేని సేవలు అందించారు. మరి వికారాబాద్ ప్రాంతానికి వారు శాటిలైట్ సిటీ తీసుకురావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఫండ్స్ ఇవ్వడం జరిగింది. మరి వారు మహానాయకులు. వారు చూపించిన మార్గంలోనే నడవనికే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ ప్రజలు వారిని మర్చిపోకుండా ఉండాలి. ఎందుకంటే తెలంగాణ రావడానికి ముఖ్య భూమిక పోషించిన శ్రీ జైపాల్ రెడ్డి గారి పాత్ర చాలా ఎనలేని పాత్ర, అది ఎనలేని కృషి. అది వారు చూపించిన మార్గంలో మరొక్కసారి మరి ఇప్పుడున్న నాయకులందరూ వారిని స్మరించుకుంటూ వారు చూపించిన మార్గంలో నడవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను జైపాల్ రెడ్డి గారి కన్నా జూనియర్ అయినందువలన అనేక విషయాలు ఆయన నుంచి తెలుసుకునే అవకాశం నాకు లభించింది. మేమిద్దరం నిరంతరం చర్చించుకుంటూనే ఉండేవాళ్ళం. ఆఖరాన అగ్రీ టు డిజగ్రీ అని కొన్ని విషయాల్లో నవ్వుతూ అభిప్రాయ భేదాలు వ్యక్తపరచుకుంటూ ఉండేవాళ్ళం. కానీ నాకు ఎప్పుడు శ్రీ జైపాల్ రెడ్డి గారి పట్ల మంచి గౌరవం ఉండేది. ఎందుకంటే నికార్సైన నిజాయితీ అయినట్టెక్క రాజకీయ నాయకుడు. దానికి తోపాటు నేను ఇందాక చెప్పిన లక్షణాలను కూడా అందిపుచ్చుకున్నట్టు యొక్క మహానేత. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా విచారకరం. మనము శ్రీ జైపాల్ రెడ్డి గారికి నివాళులు అర్పించడం అంటే ఆయన చూపించిన మార్గం, ఆయన చేసిన మంచి పనులను అనుసరించడం కోసం మనందరం కూడా ప్రయత్నం చేయడమే నిజమైన నివాళి అని చెప్పని నేను భావిస్తున్నాను. నీతికి, నిజాయితీకి, నైతిక విలువలకు నిలువుటద్దంలాగా నిలిచినటువంటి ఒక ఉత్తమ పార్లమెంటేరియన్ గ్రహీత పెద్దలు జైపాల్ రెడ్డి గారు భౌతికంగా ఈరోజు మనతో లేకున్నప్పటికీ ప్రస్తుత రాజకీయాలలో యువతకు స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సినటువంటి ఒక గొప్ప నాయకుడు అని చెప్పక తప్పదంటున్నాను. యావత్ భారతదేశానికి మార్గదర్శకంగా చూపెట్టినటువంటి ఒక గొప్ప నాయకుడు మరి జైపాల్ రెడ్డి గారు అని చెప్పక తప్పదంటున్నాను. వీళ్ళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ సాకారం కాగలిగిందంటే అందులో ప్రధాన పాత్ర పోషించింది పెద్దలు జైపాల్ రెడ్డి గారని చెప్పక తప్పదంటున్నాను. జైపాల్ రెడ్డి గారి గురించి మీ అందరికీ తెలియదు కాదు, కానీ ఆయన నిర్వహించిన పాత్ర ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన అసెంబ్లీలో, పార్లమెంట్లో ఆయన వివరించినటువంటి తీరు, ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్గా ఆయనకు వచ్చినటువంటి అవార్డుని పూర్తి కాదు విషయమంతా తెలియపరుస్తుంది. నేను ఒక అతి ఆత్మీయ మిత్రుడిని. ఆ విధంగా వారిని ఇవాళ జయంతి వర్ధంతికి ఎందుకు మనం ఈ విధంగా ఒక రాజకీయ నాయకులే కాదు, సామాజిక నాయకులు, మానవ అభివృద్ధి కొరకు లేక మానవతావాదులుగా ఈ సమాజ సమతుల్యం కొరకు లేక సమాజ క్షేమం కొరకు, న్యాయం కొరకు, ధర్మం కొరకు వివిధ రంగాల్లో పోరాడినటువంటి వారిని స్మృతి చిహ్నంగా గుర్తుంచుకోవటానికి, వారిని స్ఫూర్తి పొందటానికి జయంతి ఈ వర్ధంతి సభలు జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆయన మన తెలుగు ప్రజల యొక్క గర్వకారణంగా
ఆయన స్మృతి చిహ్నాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం కూడా ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు చాలా సంతోషం. దేశంలో ఎన్ని మతాలు ఉన్నాయి, ఆ మత సారాంశాలు ఏంటి, ఉదారవాదం ఏమిటి, ప్రజాస్వామ్యం ఏమిటి, అదేవిధంగా సామ్యవాదం అంటే ఏమిటి, అలాగే వివిధ తత్వవేత్తలు అందరినీ ప్రస్తావన చేస్తూ ప్రపంచ పరిణామాలు మొత్తాన్ని కూడా, ప్రపంచం మొత్తాన్ని కూడా అనేక భావజాలాలను కలిపి దాన్ని ఒక చిన్న పుస్తక రూపంలో తీసుకురావటం వెనుక ఆయన ఒక రాజకీయ నాయకుడే కాదు, గొప్ప తాత్వికవేత్త, ఒక తాత్వికవేత్తే కాదు, సామాజిక ఉద్యమకారుడే కాదు, ఒక పోరాట యోధుడని ఎందుకు చెప్తున్నానంటే తను పోలియో, ఆ రోజుల్లో పోలియో సమస్య ఉండేది, దాని బాధితులు అయి ఉండి కూడా దాన్ని మనసులో రానియకుండా ఆ విధంగా జీవితంలో పోరాటం చేశారు, అలాగే రాజకీయాల్లో పోరాటం చేశారు, ప్రజల కోసం నిలబడటంలో పోరాటం చేశారు. ఆయన పోరాటం అనే పేరు లేని పోరాట యోధుడు. ఆయన అంత గొప్ప వ్యక్తి. తర్వాత కమ్యూనిజాన్ని అంతే గౌరవించేవారు. ఆయన ఆ రోజుల్లో ఆయన ఒంటరిగా ఎమ్మెల్యేగా జనతా పార్టీ తరఫున ఉన్నప్పుడు మన అసెంబ్లీలో ఆయన ఒకవైపు, వెంకయ్య నాయుడు గారు మరొక వైపు ఉండేవాళ్ళు. ఆయన బీజేపీ నుంచి ఒక్కళ్ళే ఉండేవాళ్ళు. చాలా గొప్పగా అసెంబ్లీ అక్కడ ఉన్నటువంటి ఆ డెవలప్మెంట్స్ని, అసెంబ్లీలో ఉన్నటువంటి అనేక అంశాలని ప్రస్ఫుటం చేయటంలో చాలా గొప్పగా వాళ్ళ వ్యక్తిత్వానికి అనుగుణంగా ఆ విధంగా మంచి పేరు సంపాదించుకున్నారు. జైపాల్ గారు, మా సుధాకర్ రెడ్డి గారు ఇద్దరు కాంటెంపరీస్. సుధాకర్ రెడ్డి గారేమో కమ్యూనిస్టు భావజాలం, జైపాల్ గారేమో ప్రజాస్వామికంగా, సరే కమ్యూనిస్టు వ్యతిరేక కాకపోయినా ఆయన భావజాలం వేరేగా ఉండేది, కానీ ఇద్దరు పరస్పరం గౌరవించుకునేవాళ్ళు. అంత గొప్ప వ్యక్తి జైపాల్ గారు. ఆయన రానున్న తరాలకు, అలాగే రాజకీయంలో ఉన్నటువంటి నాయకులకు ఒక ఆదర్శప్రాయుడిగా, అందులో ఆయన భాష కానీ, లేకపోతే ఆయన మాట్లాడే విధానం కానీ, నిజంగా ఆయన భాష నిఘంటు వెతుక్కోవాలని చెప్పేవాడు. ఆ విధమైనటువంటి గొప్ప తెలుగులో చదువుకుని తద్వారా ఇంగ్లీష్ పైన అంత పట్టు సాధించడం అనేది చిన్న విషయం కాదు. ఆ విధంగా రాజ్యాంగం పరిస్థితి వస్తే రాజ్యాంగ నిష్ఠ ఆయన. రాజ్యాంగంలో కూడా ఆమూలాగ్రం బాగా విశ్లేషించగలిగి అన్నిట్లో అంత గొప్ప వ్యక్తులు తెలుగు ప్రజల్లో కరువు అవటం ఇవాళ ఆలోచించదగ్గ. అటువంటి గొప్ప వ్యక్తులు రావాలి. ఆయన ఆదర్శంతో అందరూ కూడా అంత కాకపోయినా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఆయనకి